ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే జూమ్ కార్యక్రమాలని, యూట్యూబ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీవించబడుతున్న మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరి సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. ఇదిగో నాయన, చదువుకున్న మాటని నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహింపగల ఆత్మను మాకు ఇవ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళాలని సహాయం చేయండి. మీరే మీ నామానికి మహిమ తెచ్చుకుని అడ్ల ఆటంకాలు మీరు తొలగించమని యేసు నామమున ఈ మనవలని అడిగి పొందున్నామ పరమ తండ్రి, ఆమేన్. మంచిది. చదువుకున్న మాటని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చాలా దినాల తర్వాత మీ మధ్యకి వచ్చి ఇటు రీతిగా దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మన యొక్క అంశము లేక సబ్జెక్ట్ ఏంటంటే, క్రైస్తవుడా జాగ్రత్త, దేవుడు నీ పై రూపమును లక్ష్యపెట్టడు అనే అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం, నేర్చుకోబోతూ ఉన్నాం. క్రైస్తవుడా జాగ్రత్త, దేవుడు నీ పై రూపమును లక్ష్యపెట్టడు. ఈరోజు మనుషులుగా మనము చాలా విషయాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం అనుకుంటాము ఈ లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నాము కనుక మనము మంచి హోదాని, లేకపోతే మంచి పరపతిని, లేకపోతే మంచి స్టేటస్ని, లేకపోతే మంచి అందచందాలని, లేకపోతే మంచి బలాన్ని మనం వాటిని చూస్తూ గర్విస్తూ ఉంటాం. వాటిని చూస్తూ సంతోషిస్తూ ఉంటాం. వాటిని చూస్తూ మన జీవితాన్ని వృధాగా పాడు చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యము అలా చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుడు పై రూపాన్ని చూడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలుని ఎందుకు ఆ విధమైనటువంటి మాట సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలు రాజుగా సౌలుని దేవుడు విసర్జించేశాడు. ఇశ్రాయేలు రాజుగా ఉంటున్న సౌలుని విసర్జించడమే కాకుండా ఆయన పక్కన పెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇశ్రాయేలుకి రాజు కావాలి కదా. మరి రాజు కావాలి అనుకుంటున్న సమయాలలో సమూయేలు దుఃఖముతో, వేదనతో, బాధతో ఉంటున్న సమయాలలో సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు, ఇంకా ఎంతవరకు నువ్వు ఆ సౌలుని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు? నువ్వు లేచి వెళ్ళు. ఇది యెష్షయి కుమారుడైనటువంటి ఒక వ్యక్తి కుమారుల్లో ఒక కుమారుని నేను రాజుగా చేయబోతున్నాను. నీ వెళ్ళి తనని అభిషేకించని సమూయేలుతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవే మాటలు మనం చదువుకుంటున్నాం. ఈ మాటలు చాలాసార్లు మనము మన సంఘాలలో మన సేవకులు చెప్పి చాలాసార్లు మనల్ని బలపరుచుంటారు. అయితే మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో, నీతో, నాతో, మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, ఈ లోకానుసారమైనటువంటి రూపము ఆయనకి అంగీకారం కాదు. ఈ లోకంలో ఉంటున్నటువంటి బంధు బలగాలు, లేకపోతే రక్త సంబంధాలు, లేకపోతే మనము ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రతి అందచందాలు ఇవన్నీ చూస్తూ మనం సంతోషిస్తాం. కానీ దేవునికి అది ఏమాత్రం ఇష్టం ఉండదు, అదే అవసరం లేదు, దాన్ని లక్ష్య పెట్టడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే మన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నా పై రూపాలను దేవుడు చూసేవాడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా ఎక్కడంట హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయమును లక్ష్య పెట్టే దేవుడు ఆయన కదండి. సమూయేలు అక్కడ వెళ్ళినప్పుడు యెష్షయి కుమారులు ఎంతమంది ఉన్నారు, మీ కుమారులందరూ రండి ఉన్నారా అంటే, అక్కడ 7 మంది కుమారులు ఉంటారు. 7గురు, దావీదుతో పాటు 8 మంది. అయితే ఈ 7గురు కుమారులను చూసినప్పుడు సమూయేలు అనుకున్నాడంట, అయ్యో ఇంత అందము గలవాడు, రూపము కలిగిన వాడు, బలవంతుడు, ఈయనే గల దేవుడు అభిషేకిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు వారిని పక్కన పెట్టేశాడు. అంత బలమైన వారు, అందచందాలు కలిగిన వారు, భాగ్యవంతులు అయినప్పటికీ కూడా వారందరిని పక్కన పెట్టేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ రూపాన్ని, వారి బలాన్ని, వారి ఎత్తుని, వారి యొక్క హోదాని దేవుడు చూడలే. అయితే వీరికంటే గొప్పవాడు ఎవరు అని అంటే, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే, దావీదు ఉన్నాడండి, ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు అని అంటాడు తండ్రి. అయితే దావీదుని తీసుకొని వచ్చినప్పుడు దావీదుని చూడగానే దేవుడు అంటున్నాడు, ఈయననే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, ఈయన నువ్వు అభిషేకించు దేవుడు అని
దేవుడు తనతో మాట్లాడినట్లుగా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వెంటనే ఆయన అభిషేకించి సమూయేలు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలో మనం నేర్చుకున్నటువంటి అంశము, లేక ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు హంగులను చూడొచ్చు, నీ అందచందాలను చూసి మురిసిపోవచ్చు, నీ భాగ్యాన్ని చూసి నువ్వు మురిసిపోవచ్చు, లేకపోతే నీ ఎత్తుని, లేకపోతే నీ స్టేటస్‌ను చూసి నువ్వు గర్వించొచ్చు. దీని నుండి నువ్వు దాన్ని లక్ష్యపెట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. గానీ దేవుడు నిన్ను, నీ యొక్క అంతస్తుని, నీ స్టేటస్‌ని దేవుడు చూడడు. దేవుడు చూసేదేంటంటే నీ హృదయాన్ని చూస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. హృదయాన్ని చూస్తా ఉన్నాడు. హృదయంలో నువ్వు ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావో, ఎట్లాంటి తలంపులు కలిగి ఉంటున్నావో, ఎట్లాంటి చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నావు, ఇవన్నీ కూడా ఆయన కనిపెట్టే దేవుడు, ఆయన పరిశీలన చేసే దేవుడు గనుక ఆయన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. లేకపోతే ఈ లోకానుసారమైన జీవితాన్ని ఆయన కోరుకోవట్లే. ఈ లోకంలో నీకు నాకు అనేకమైనటువంటి అలవాట్లు ఉండొచ్చు. ఈ లోకంలో నీవు నేను బాగా సంపాదించవచ్చు, నీవు నేను గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచొచ్చు, లేకపోతే ఈ లోకంలో మంచి స్టేటస్ కలిగి ఉండొచ్చు, లేకపోతే ఈ లోకంలో మంచి పదవులను కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు అవేవి చూడడో. నీవు నేను అనుకోవచ్చు, ఈ లోకంలో నీవు నేను వాటిని చూసి మురిసిపోతాం. అయ్యో అబ్బా, ఆయన గొప్ప అంతస్తు కలిగినటువంటి వాడు, లేకపోతే స్టేటస్ కలిగినటువంటి వాడు, లేకపోతే మంచి ఉద్యోగం కలిగినటువంటి వాడని వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడి మనం వారిని లక్ష్య పెడుతూ వారి యందు మనం సంతోషించవచ్చు. కానీ దేవుడు అట్లాంటి వారి యందు సంతోషించడో, వారిని లక్ష్య పెట్టడు అనే విషయాన్ని సూటిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు దేన్ని చూస్తున్నాడంటే హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడో, పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక మాట చూపెడతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా అనే మాట కనబడుతుంది. ఏంటంటే హృదయములను అంతరంద్రియములను పరిశీలించే దేవుడు ఆయన. చూసావు, మన పైరూపాన్ని ఆయన చూస్తాడు. పైరూపం బాగుంటే సరిపోద్ది అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీ హృదయము, నీ అంతరంద్రియములు బాగుండాలి. వీటిని ఆయన పరిశీలిస్తాడో, వీటిని పరిశోధిస్తాడో, వాటిని బాగుగా ఎరుగుతాడు, చూస్తాడో. అందుకే నీ పైరూపం అని దేవుడు చూడడో. చాలాసార్లు మన పైరూపమును బాగు చేసుకుంటాం. మనం మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి పదవి ప్రఖ్యాతలు గాల్చి ఉండాలి, మంచిగా మనం ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు గాల్చి ఉండాలి, లేకపోతే ఈ లోకానుసారంగా మంచిగా డబ్బు సంపాదించాలి, నేను మంచి హోదాలో ఉండాలి, మంచి బలశూరుడిగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి అని నేను అనుకోవచ్చు. కానీ వాటిని దేవుడు కోరుకోడు. మరి ఎందుకంటే అంత బలవంతులైనటువంటి వారిని కదండి, దావీదు వారి అన్నదమ్ములు చాలా బలమైనటువంటి వారు. వాళ్ళ రూపంలోను, వారి హైట్లోను, వారి వెయిట్లోను, అన్నింటిలో కూడా మంచి దిష్ట కలిగినటువంటి వారు, పుష్టి కలిగినటువంటి వారు. అట్లాంటి వారిని దేవుడు పక్కన పెట్టడానికి గల కారణం ఏంటంటే, దేవుడు వారి పై రూపాన్ని దేవుడు చూడలే. లోపల ఉంటున్న హృదయంలో ఉంటున్నటువంటి రూపాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడు. హృదయాన్ని లక్ష్య పెడతా ఉన్నాడు. నీ హృదయం బాగుందా? నీ హృదయంలో మంచి ఆలోచనలు ఉన్నాయా? నీ హృదయంలో దేవుని కొరకైన తపన ఉన్నదా? నీ హృదయంలో దేవుని గూర్చి ఏదైనా గానం చేయగలుగుతా ఉన్నావా? నీ హృదయంలో దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడుతున్నావా? వీటిని చూసి దేవుడు నన్ను లక్ష్య పెడతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే హృదయ అంతరంద్రియములు పరిశీలించే దేవుడు ఆయన కదండి. అందుకే దావీదు అంటాడు ఒక దగ్గర, మీరు తర్వాత చదవండి, 139వ సంకీర్తన 2వ వచనంలో చదివితే, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఏంటట? తలంపు పుట్టక మునిపే నా మనస్సును ఎరిగిన వాడవు నీవు. నేను కూర్చోవడము, నేను లేచుట కదండి, నేను నిలబడుట, నేను నడుచుట, నేను ప్రయాణం చేయటం, ఇవన్నీ కూడా ఆయన బాగు ఎరిగిన దేవుడు. మరి నీ హృదయాన్ని బాగు చేసుకోకపోతే చాలా బాధపడతాం, చాలా నష్టంలో పడిపోతాం. అంటే నీ రూపాన్ని ఆయన చూడడం, నీ రూపాన్ని చూసి ఆయన లక్ష్య పెట్టడం, నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు కనుక మనం ఏమి చేసినానో ఆయన చూస్తున్నాడు కనుక జాగ్రత్త కలిగి మనం ఉండాలి. అందుకే దావీదు అంటాడు అక్కడ 139వ సంకీర్తనలో, కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళినా సరే కదండి, ఎక్కడ దాక్కున్నా నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి తప్పించుకోలేను అంటున్నాడు. నిజమే, ఆయన కనుదృష్టి నుండి, ఆయన యొక్క ఆత్మయుద్ధ నుండి మనం తప్పించుకోలేమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఈ లోక రూపాన్ని చూసి మనము అతిశయపడుతున్నామా? ఈ లోక అందచందాలను చూసి మనము గర్వపడుతున్నామా?
ఈ లోక అంతస్తును చూసి, ఐశ్వర్యాన్ని చూసి మనము ఉర్రేగలు ఊగుతా ఉన్నామేమో. జాగ్రత్త. వాటిని దేవుడు ఎన్నడూ ఇష్టపడడు, వాటిని ఎన్నడూ కోరుకోడు. నీవు, నేను, మనము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఆ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయాన్ని 8వ వచనాన్ని మీరు చదివినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. కదండి, మనం అనేకమైన తలంపులు వేసుకుంటూ ఉంటాం. ఆ తలంపులు దేవునికి ఇష్టం లేనటువంటివి. ఎందుకంటే మన తలంపులు ఆయన తలంపుల వంటివి కాదు కదండి. ఆయన నీవు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా వెళ్దాం, ఎలా వెళ్దాం అనుకోవచ్చు. కానీ ఆయన మనం అనుకున్నటువంటి తలంపుల ప్రకారం మనల్ని చేయడానికి ఎప్పుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన వేరు, ఆయన తలంపు వేరు, ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఏం చేయబోతున్నాడో అది చేయడానికి ఇష్టపడతాడు తప్ప నీవు నేను కోరుకున్నట్లుగా ఆయన ఎప్పుడు కూడా చేయుడు, చేయనేరడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పై రూపాన్ని చూసి ఆనందించేవాడు కాదు, పై రూపాన్ని చూసి నిన్ను నన్ను లక్ష్యం చేసేవాడు కాదు, పై రూపాన్ని చూసి నిన్ను నన్ను ప్రేమించేవాడు కాదు. కానీ నీ యొక్క హృదయాన్ని చూసి లక్ష్యం చేస్తాడు. నీ హృదయం చూసి నిన్ను నన్ను ప్రేమిస్తాడు. నీ హృదయంలో వస్తున్నటువంటి తలంపుల ఆలోచన చూసి నిన్ను నన్ను ప్రేమిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు పై రూపము చూస్తూ నువ్వు గర్విస్తూ ఉన్నావా? పై రూపాన్ని చూసుకుంటూ నువ్వు నీ బ్రతుకుని కొనసాగిస్తున్నావేమో కదండి. చాలాసార్లు మనం చేస్తున్న పని ఏంటంటే, ఈ లోకంలో మనకు ఒక పలుకుబడి కావాలి, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతలు కావాలి, ఈ లోకంలో మంచి ధనం కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి, అంతస్తు కావాలనుకుంటాం. ఈ లోకానుసారమైనటువంటి పై రూపము, పై మెరుగులే మనం చూసుకుంటూ ఉంటాం. అంటే దేవునికి ఇష్టమైన దానిని పక్కన పెట్టి మనకిష్టమైనటువంటి అన్నింటిని సమకూర్చుకుంటూ వాటి యందు మనం అతిశయిస్తాము, సంతోషిస్తాము, ఆనందిస్తాము. అవే మనకి గొప్పవి అనుకుంటూ మనం ముందుకు కొనసాగిపోతూ ఉంటాం. వాటినే లక్ష్యము చేస్తూ ఉంటాం కనుక వాటిని దేవుడు అంగీకరించట్లే. అలా ఉంటే దేవుడు ఇష్టపడ్డ నీకు, నాకేంటి తక్కువ, నాకు అది ఉంది, ఇది ఉంది ప్రభువా, నన్ను అంగీకరించవా అని అంటే నీవు నాకు అవసరం లేదని అంటాడు కదండి. ఏది ఉన్నా సరే నీ హృదయం బాగులేకపోతే ఆయనకు అవసరం లేదు, ఆయన ఇష్టపడడు. అందుకే మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక కాకి ఒక ప్లాన్ చేసుకుందంట, ఈ పక్షులన్నింటికి నేను ఏలుబడి చేయాలి, ఒక రాజుగా ఉండాలి అనుకున్నదంట. ఏంటంట, పక్షులన్నింటికి నేనే పెద్దగా ఉండాలి, వీటన్నిటికీ నేను ఒక రాజుగా అధికారం చేయాలని కాకి ఆలోచన చేస్తూ ఏం చేసిందంటే, ఒక వైట్ సిమెంట్ డబ్బాలో ములిగిసిందంట. వైట్ పెయింట్లో ములిగి ఆ పెయింట్ అంతా దాని యొక్క శరీరానికి, తన యొక్క వెంట్రుకలకి అన్నిటికి పూసుకొని చక్కగా తెల్లగా మారిపోయిందంట. మారిపోయినప్పుడు అక్కడుంటున్న తోటి పక్షులన్నీ చూస్తూ ఉన్నాయంట. ఇదేంటి, అదొక రకమైన పక్షి కనబడుతూ ఉన్నది మన మధ్యన. చూస్తే కాకిలాంటి ఆకారమే కనబడుతూ ఉన్నది, దాని అరుపు కూడా కాకిలాగే కనబడుతూ ఉన్నది, వినబడుతూ ఉన్నది. ఇది చూస్తే దీని యొక్క కలర్ మాత్రం వేరే డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని కాకులు, అక్కడ ఉంటున్న పక్షులన్నీ చూస్తూ దాని దుక్కు తదేకంగా చూస్తూ ఉన్నాయంట. ఇదిగో నేను పలానా దేశ పక్షిని అని అంటూ ఉన్నదంట కాకి. పలానా దేశం నుండి వచ్చాను, నా మాట ప్రకారం మీరు వినకపోతే రోజుకొకరిని చంపేస్తానని భయపడతా ఉన్నదంట కాకి. అప్పుడు ఇవన్నీ భయపడిపోతా ఉన్నాయి. అయ్యో, రోజుకొకరు చంపేస్తే మన పరిస్థితి ఏంటి, ఏం చెప్తే అదే వింటాము, మమ్మల్ని ఏమి చేయకని కాకి అవన్నీ కూడా ఏమైపోయాయి అంటే తల వంచేసాయంట. చూసావా, కాకి ఎంత తెలివిగా ఆలోచన చేసింది. దాని స్వరము వింటుంటే కాకి స్వరమే, దాని యొక్క ఆకారం చూస్తే కాకి ఆకారమే. అయితే నేను వేరే దేశ పక్షిని, ఆ విధంగానే నా యొక్క ఆకారము, నా స్వరం ఉంటుంది కనుక మీరు నాకు భయపడకపోతే మిమ్మల్ని నేను చంపేస్తానని వాటన్నిటికి చెప్పినప్పుడు అవి భయపడుతూ కాకి దగ్గర ముందుకు కొనసాగుతూ ఉన్నాయంట. ఒక దినాన చాలా భయంకరమైన తుఫాన్ వచ్చిందంట, ప్రళయం వచ్చిందంట, వర్షం వచ్చిందంట. వచ్చినప్పుడు కాకి పరిస్థితి ఏంటంటే, అమ్మో బాబు, నేను ఎక్కడ దాక్కోకపోతే, ఎక్కడికి వెళ్ళకపోతే నా పెయింట్ అంతా ఓడిపోద్ది అనేసి భయపడుతూనే ఉన్నదంట. చివరికి తన భయం కాస్త నిజమైపోయింది. ఆ వర్షానికి తడిచి తన పెయింట్ అంతా ఒగ్గేసిందంట. తన పెయింట్ అంతా ఒగ్గేసగానే వెంటనే ఈ కాకులు చూసాయంట, అయ్యో ఇది ఇంతవరకు మన దగ్గరే ఉన్నది, మనకు మోసం చేసిందని, కాకే ఇది వేరే దేశ పక్షి అనుకొని మనం భయపడ్డామని ఇవన్నీ కోపంతో వెళ్ళి ఆ కాకిని పొడిచి చంపేశాయంట. చూసావా, పై రూపాన్ని చూసి అవేమైపోయాయి, భయపడిపోయాయి.
తన అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం వారికి తెలియలే కదండి. జాగ్రత్త. చాలాసార్లు మనం అనుకుంటాము మన పై రూపాన్ని చూసి యువతల వారు భయపడతారేమో కానీ దేవుడు మాత్రం ఎప్పుడు దాన్ని లక్ష్యం చేయడు, దాన్ని ఇష్టపడ్డు. ఎందుకంటే నీ హృదయంలో ఉంటున్న స్వభావం ఆయనకి ఇష్టం లేదు, నీ హృదయంలో ఉంటున్న ఆలోచన ఆయనకి ఇష్టం లేదు, నీ హృదయంలో ఉంటున్న తలంపులు ఆయనకి ఇష్టం లేదు, నీ హృదయంలో ఉంటున్నటువంటి ఉద్దేశాలు ఆయనకి ఇష్టం లేదు కనుక నీ పై రూపాన్ని ఎప్పుడు ఆయన కోరుకోడు, నీ హృదయాన్ని ఆయన చూస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే బైబిల్లో లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడునని దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల ఎదుట ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యముగా ఉన్నది. చూసావా, మన హృదయములను దేవుడు బాగుగా ఎరిగిన దేవుడు. మన హృదయముల ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా ఆయన బాగుగా తెలుసుకున్నటువంటి వాడు. ఆయనకి తెలుసు నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటావో, ఎట్లాంటి స్థితిలో ఉంటావో, ఎట్లాంటి విధానంలో నడుస్తావో, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక ఆయన బాగుగా మన హృదయాలను ఎరిగిన దేవుడు. అంతేకాకుండా మనుష్యుల విషయంలో మనము ఘనముగా ఎంచబడినటువంటి వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన దృష్టికట అసహ్యమైనటువంటి వంట, ఆయనకి ఇష్టమైనటువంటివి. మరి ఇష్టమైనటువంటి వాటి కొరకు మనము ప్రయాసపడుతూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆయనకు అసహ్యమైనటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడి ఈ లోకములో మనం గొప్పవారముగా కనిపించుట కొరకు, గొప్పవారముగా జీవించుట కొరకు, గొప్పవారముగా మన జీవితాన్ని కొనసాగించుట కొరకు ముందుకు కొనసాగిపోతున్నాం. చూసావా, దేవుడు అంటున్నాడు అవి ఇష్టం లేదు, అవి నాకు అసహ్యము, నీ హృదయాన్ని నేను కోరుతా ఉన్నా, నీ హృదయం నాకు బాగుంటే చాలు అని అంటూ ఉన్నాడు. మరి ఈరోజు నా జీవితాల్లో ఎలా ఉంటున్నాయి? ఈ లోకంలో అనేకమైన వేషాలు వేసుకొని తిరుగుతా ఉన్నాం. కాకిలాగా వేషాలు వేసుకుంటున్నామేమో, కాకిలాగా అట్లాంటి పరిస్థితిని తీసుకొస్తున్నామేమో. అనేక మంది దగ్గర గొప్పవారంగా ఉండాలని ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనము వేషముతో కూడుకున్నటువంటి విధానంలో ముందు కొనసాగుతూ ఉన్నామేమో. దానిని కొద్దివరకే కొన్ని రోజుల తర్వాత భయంకరమైన దుస్థితిలో మనం పడిపోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే బైబిల్లో మనం చదివితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదివితే, అబద్ధ ప్రవర్తనను గూర్చి జాగ్రత్త, వారు గొర్రె చర్మము కప్పుకున్న వారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు వంటి వారంట. సో అక్కడ మనం చదివితే గొర్రె చర్మము కప్పుకున్నటువంటి గొర్రెల వలె కనబడతారు కానీ వారు లోపల ఎట్లాంటి స్వభావం అంటే క్రూరమైనటువంటి స్వభావం. అంటే నిన్ను నన్ను చంపేసి తినేసినటువంటి స్వభావం కలిగినటువంటి వారంట. అందుకే జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రైస్తవులు చాలామంది మన మధ్యకి వస్తూనే ఉన్నారు. ఈ అంత్యకాల దినాలలో, ఈ భయంకరమైన దుస్థితులలో, రేపో మాపో దేవుని రాకడ సమయంలో వీరందరూ వస్తూ ఉంటారు. జాగ్రత్త, వారితో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు ఎలా ఉంటారంటే గొర్రె చర్మము కప్పుకున్నటువంటి వారుగా కనబడతారు. నీలోన నాలోన నీ వలే నా వలే కనబడతారు. కానీ వారి స్వభావం ఎట్లాగుంటుందంటే క్రూరమైనటువంటి తోడేళ్ళ స్వభావం. తోడేలు ఏం చేస్తుంది? నక్క తెలివితేటలు ఎలా ఉంటాయి? చాలా డేంజర్గా ఉంటాయి. నిన్ను నన్ను అపాయంలో పడేయడానికి, నిన్ను నన్ను మోసం చేయడానికి, నిన్ను నన్ను బాధపరచడానికి, నిన్ను నన్ను ప్రాణములతో మింగివేయడానికి, మనల్ని హాని చేయడానికి, అనేకమైన నష్టాలను తీసుకురావడానికి చూస్తూ ఉంటారు. అట్లాంటి వారితో నువ్వు జాగ్రత్త. వారు తోడేళ్ళు స్వభావం లాంటి వారు. వారి యొక్క చర్మము ఎలా ఉంటుందంటే గొర్రె చర్మము లాగే ఉంటుంది, కానీ వారి యొక్క స్వభావము తోడేళ్ళు స్వభావం కదండి. అందుకే యాకోబు ఏం చేశాడు? ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? తండ్రి, ఇదిగో నీ కొరకు వేట మాంసం తీసుకొచ్చాను అన్నాడు. వేటాడి నీ కొరకు మాంసం తీసుకొచ్చానంటే స్వరము చూస్తే ఎలా ఉన్నదంట? యాకోబు స్వరము. అయ్యో నువ్వెవరు అంటే నేనే తండ్రి, యాషావుని అని అన్నాడు. అంటే ఆయన తడిమి చూసినప్పుడు యాషావుగా కనబడ్డాడు కదండి, యాసావుగా ఉన్నాడు. స్వరం చూస్తే యాకోబుగా కనబడుతూ ఉన్నది. ఈరోజు అట్లాంటి క్రైస్తవులం అయిపోతున్నామేమో జాగ్రత్త. అట్లాంటి బ్రతుకులు అయిపోతున్నాయో జాగ్రత్త. ఈ లోకంలో అనేక రకాలుగా అనేక మంది దగ్గర వేషాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నామేమో. దేవునికి ఇష్టం లేదు అట్లాంటి జీవితం, అట్లాంటి బ్రతుకు దేవునికి ఇష్టం లేదు. ఎవరి కొరకు నువ్వు వేషాలు వేసుకుని తిరగడం ఎందుకు? వారి దగ్గర మెప్పుల కొరకు, వారి దగ్గర గొప్పల కొరకు, వారి దగ్గర గొప్పవారుగా ఉండటం కొరకు అనేకమైన వేషాలు వేసుకుని తిరిగితే ఆ వేషధారమైన జీవితం దేవునికి అంగీకారం లేదు. యాకోబు తండ్రిని ఆ విధంగా మోసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. తన తల్లి చెప్పింది కరెక్టే. తల్లి చెప్పినా సరే తన కళ్ళు ఏమైపోయాయి? నా తండ్రికి నేను మోసం చేయను అనే ఆలోచన కలిగి ఉండాలి కదా. కానీ తల్లి చెప్పినట్లుగా చేసేసాడు, తండ్రిని మోసం చేశాడు.
అవతల తన అన్నను మోసం చేస్తాడు. ఎంత భయంకరమైన దుస్థితి కదండి. స్వరం చూస్తే యాకోబు స్వరము, తడిమి చూస్తే ఎవరంట యాషావు లాంటి వాడుగా కనబడుతాం. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉన్నది. బయటికి క్రైస్తవ భక్తులుగా కనబడుతూ ఉన్నాం, లోపల అంత భయంకరమైనటువంటి కంపు, లోపల భయంకరమైన చెత్త ఉన్నది మన హృదయాల్లో. అందుకే దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని కనిపెడతా ఉన్నాడు. జాగ్రత్త క్రైస్తవుడా, ఇంకా నువ్వు ఈ లోకమనే ముసుగులో నువ్వు దాక్కుంటున్నావు, ఈ లోకమనే అంధకారంలో దాక్కుని జీవిస్తూ ఉన్నావు. ఇంకా నువ్వు గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేలు స్వభావం కలిగి ఉంటున్నావు. జాగ్రత్త. స్వరము యాకోబు వలె, తడిమి చూస్తే యాసావు వలె జీవిస్తున్నావేమో. జాగ్రత్త. దేవునికి ఇష్టం లేదా బ్రతుకు. దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా 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 ప్రభు అని పిలుస్తూ ఉన్నావు. తర్వాత నీ పాత జీవితమే, నీ రోత జీవితమే, నీ పనికిరాని జీవితమే, దేవునికి ఇష్టం లేని బ్రతుకే బ్రతుకుతూ ఉన్నావు. దేవుడు అంగీకరించడం, లక్ష్యం చేయడం, లక్ష్య పెట్టడో. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు కానీ, ఈ క్షణము కానీ ఇంకా ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే, దేవా ఇదిగో నాయన, నా హృదయాన్ని, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నీకు అంగీకారముగా నా హృదయాన్ని చేసుకుంటానని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు నీకు నాకు కనికరం చూపించే దేవుడు. మరలా కనికరిస్తాడో, సరిచేస్తాడు మన బ్రతుకులను. ఇట్లాంటి బ్రతుకులు మనకు వద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చదువుతాను. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చదివితే, యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూచుచూ పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఏంటంట? ఆకాశమందే ఉన్నాడు దేవుడు. నాకేం పర్వాలేదు, ఆయన చూడడం అనుకుంటున్నావేమో. ఆయన ఆకాశమందు ఉన్నా సరే ఆయన కనుదృష్టి, ఆయన కనులు నీపైన నాపైన ఉన్నాయి. ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు, కనులారా చూస్తున్న దేవుడు. మరి నీ బ్రతుకు నా బ్రతుకు తెలియదా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలియదా కదండి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? గురుచరమం కప్పుకున్న బ్రతుకులు అయిపోతున్నాయి. విశ్వాసులుగా ఉంటూ, భక్తి పరులముగా కనబడుతూ, అయ్యో ఎంతో భక్తిని కనపరుస్తూ, అయ్యో ఎంతో ప్రేమను కనపరుస్తూ, లోపల కుట్ర కుతంత్రాలు, పనికిరాని ఆలోచనలు, తలంపులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామే. దేవునికి అది ఇష్టం లేదండి. నీ హృదయము దేవునికి అంగీకారంగా లేదేమో. జాగ్రత్త. అందుకే నీ హృదయాన్ని ఆయన లక్ష్యం చేస్తా ఉన్నాడు, నీ పై రూపాన్ని ఆయన లక్ష్యం చేయడు. నీ భక్తి జీవితం కనపరుస్తున్నావని, లేకపోతే మంచిగా కనబడుతూ ఉన్నావని, లేకపోతే అందంగా కనబడుతూ ఉన్నావని, లేకపోతే మంచి డబ్బు కలిగిన వాడవని, మంచి అందచందాలు కలిగిన వాడవని, మంచి బలవంతుడు అని దేవుడు వాటిని లక్ష్యం చేయడు. వాటిని ఆయన కోరుకోవట్లే. నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయంలో దేవుని కంటే భయం కలిగి ఉంటున్నావా? నీ హృదయంలో మంచి ఆలోచనలు కలిగి ఉంటున్నావా? నీ హృదయంలో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నావా? అయితే దాన్ని లక్ష్యం చేస్తాడు. అట్లాంటి దాన్ని లక్ష్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట చదివి నేను త్వరగా ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చదువుతా ఉన్నాను. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరీ తేటగా ఆయన కనబడుచా ఉన్నది. చూసావా? పాతాళము, అగాధ కోపము, ఇవి యెహోవాకు కనబడతాయి, మంచిదే కనబడతాయి. కానీ నరుల హృదయం అంట ఇంకా తేటగా కనబడతా ఉందంట. అంటే మన హృదయం ఇంకా తేటగా, పాతాళము, అగాధ కోపము, అవి రెండూ కనబడుతూ ఉన్నాయి. అయితే వీటికంటే మరీ ఎక్కువగా, మరీ తేటగా మానవుని యొక్క హృదయం, మన హృదయము తేటగా కనిపిస్తూ ఉన్నదంట. అంటే ఏది కూడా మన హృదయంలో నుండి మనం దాచుకోవడానికి ఏమాత్రము ప్రయాస పడినా సరే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర మనం ఏమీ దాయలేం. ఈ లోకంలో నువ్వు ఒక సంఘ విశ్వాసమైతే నీ సేవకుని దగ్గర ఏదైనా నువ్వు దాయొచ్చు, నువ్వు ఒక సేవకుడు అయితే నీ సంఘం దగ్గర ఏదైనా దాయొచ్చు, కానీ దేవుని దగ్గర ఏది నేను దాయలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనకి మరీ తేటగా కనబడతా ఉన్నది మన హృదయము. మన హృదయంలో వచ్చిన ఆలోచనలు, తలంపులు అన్నీ ఆయన బాగుగా ఎరిగిన దేవుడు అంటున్నాడు. నీ హృదయ అంతరంద్రమును పరిశీలన చేసేవాడు నేను అంటూ ఉన్నాడు. మరింకెంత దాయగలుగుతాం? మరింకెంత దానిని మనం కప్పుకోగలుగుతాం? జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక సంఘానికి విశ్వాసమైతే, నువ్వు ఒక సంఘానికి కాపరవైతే ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ సంఘానికి నువ్వు మోసం చేస్తున్నావా? నీ సేవకునికి నువ్వు మోసం చేసి తిరుగుతా ఉన్నావా? క్రూరమైనటువంటి తోడేలు స్వభావం కలిగి జీవిస్తున్నావా? ఇంకా సంఘంలో కానీ, మందిరంలో కానీ,
విశ్వాస సమూహములలో కానీ ఒకవేళ అట్లాంటి జీవితం నీలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీ పై రూపాన్ని దేవుడు అంగీకరించడు, లక్ష్యం చేయడు, ఇష్టపడడు. దేవుడు అడిగింది ఏంటంటే నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. నీ హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. దావీదు చిన్నవాడే, యోగ్యత లేనివాడే. అన్నలందరూ దావీదుని గొర్రెలకు పంపించేశారు. ఆడే ఏమాత్రము వాడు చిన్నవాడు, వాడు పనికిరాడు అనుకున్నారే. కానీ దేవునికి ఇష్టమైన వాడుగా, దేవునికి అంగీకారం కలిగిన వాడుగా, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడుగా, దేవుడు రాజుగా నియమించిన వాడుగా ఆయన ఉండగల కారణం ఏంటి? తన హృదయం దేవునికి అంగీకారమైంది. ఆయన చిన్నవాడా, పొడవోడా, గొప్పోడా, శక్తివంతుడా, బలవంతుడా, డబ్బు కలిగిన వాడా, హోదా కలిగిన వాడా, అంతస్తు కలిగిన వాడా, ఇవేగా ఆయన చూడలే. నువ్వు ఎట్లాంటి వాడవైనా సరే నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉంటే, నీ హృదయం దేవునికి ఇష్టకరముగా ఉంటే, నీ హృదయం దేవుడు లక్ష్యము చేస్తే తప్పనిసరిగా నా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు అనుకున్నది సాధించడానికి దేవుడు మార్గాలను తెరుస్తాడో. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయం ఎలా ఉన్నదో ఆలోచన చేసుకో. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, అందుకే మనం చదువుతాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదివితే, మనము అనేకమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాము, కానీ వాటన్నింటినీ బాగుగా ఎరిగిన దేవుడు ఉన్నాడని మర్చిపోతాం. చూసావా ఏంటంట? మనము అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మీరు చదవండి. దేవుని కన్నులు సమస్తమును మరుగు లేకుండా తేటగా ఉన్నదంట. దేవుని కన్నులకు సమస్తమును ఏంటంట? మరుగు లేకుండా తేటగా ఉన్నది. సమస్తం మరుగు లేకుండా అంటే ఏమి దాచుకోకుండా, ఏది కనబడకుండా ప్రతిదీ కూడా కనిపిస్తూనే ఉంటుంది. నేను అనుకోవచ్చు, దేవునికి నేను దాచేస్తాను, దేవుడు నన్ను చూడట్లేదు, ఆయన ఎలా కనిపెడతాడులేండి, అంత ఆయన ఉన్నాడు కదా అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం ఉంది, ఆయన కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది, తేటగా ఉన్నది. మనం అనుకోవచ్చు అనేకమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ఊహలు ఇవన్నీ కూడా దేవునికి కనిపించవలే, చూడలే, పట్టించుకోలే అనుకుంటావు. కానీ దేవుడు వాటన్నిటిని బాగుగా ఎరిగిన దేవుడు, వాటిని చూస్తున్న దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయ ఒకసారి, నీ హృదయం ఎలా ఉన్నది. అందుకే ఇర్మీయా గ్రంథాన్ని మనం చదివితే 17వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని అంటున్నాడు. హృదయం అంట అన్నింటికంటే ఏంటంట? అన్నింటికంటే ఘోరమైనటువంటిది, ఘోరమైనటువంటిది. అంతేకాకుండా ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనటువంటిది. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. అది గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఈ లోకంలో ఎవరూ లేరు, దేవుడు తప్ప. ఒక్క దేవుడు దాన్ని గ్రహిస్తాడు, ఒక్క దేవుడు దాన్ని పరిశీలిస్తాడు, ఒక దేవుడు ఆయన పరీక్షిస్తాడు, ఒక దేవుని కనుదృష్టికి అది కనిపిస్తుంది. నీ హృదయము నా హృదయము తేటగా కనబడుతుంది. ఈ లోకంలో ఎవరు కూడా దాన్ని గ్రహించలేరు. నా పక్కనే నువ్వు ఉంటావు, కానీ నేను గ్రహించలేను నీ హృదయంలో ఉంటున్నటువంటి దాన్ని. నీ పక్కనే నేను ఉంటాను, నా హృదయంలో ఉంటుంది, నీవు గ్రహించలేవు. మన హృదయము దేవునికి ఇష్టకరముగా ఉన్నప్పుడే నా జీవితంలో కార్యాలు చేస్తాడు దేవుడు. ఆయన మన హృదయాన్ని పరిశోధిస్తే దేవుడు, ఆయన మన హృదయాన్ని పరిశోధించే దేవుడు, పరిశీలన చేసే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్పనా? నోవాహు దినాలలో నినివే పట్టణస్థులు భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు నినివే పట్టణస్థులను కాపాడు కొరకు దేవుడు ఒక ప్రవక్తను లేక ఒక నాయకుడిని పంపిస్తాడు. ఎవరు అంటే యోనాని. యోనాను పంపించినప్పుడు యోనా హృదయం దేవునికి తెలియదనుకున్నాడేమో కానీ యోనా ఆలోచన ఎలా ఉన్నదంటే, నేను నినివేకి వెళ్ళను, తర్షీషుకి వెళ్ళిపోతానని ప్రయాణం అయిపోయాడు. అంటే నినివే దగ్గర పట్టణాన్ని విడిచిపెట్టి తర్షీషు దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. వారి దగ్గరికి నేను వెళ్ళను, వారికి నేను సువార్త చెప్పను, దేవుని మాటలు చెప్పను. వారికి శోధన వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేకపోతే భయంకరమైనటువంటి ఆ ప్రళయం వచ్చినా, వారు చచ్చిపోనే పర్వాలేదు, కానీ నేను వారి దగ్గరికి వెళ్ళను అనే ఆలోచన కలిగి తన హృదయంలో వేరే మార్గం గుండా వెళ్ళిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్లాన్ కలిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన హృదయాన్ని దేవుడు చూడలేడు అనుకున్నాడేమో, ఆయన హృదయాన్ని దేవుడు పరిశీలన చేయలేడు అనుకున్నాడేమో. ఏమైంది అక్కడ మనందరికీ తెలుసు. భయంకరమైన దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం.
ప్రళయం వచ్చింది. యోనాని కాలు చేతులు కట్టి సముద్రంలో పడివేసే పరిస్థితి వచ్చేసింది. పడేశారు. తర్వాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. అందుకే మన హృదయ ఆలోచనలు మనకే తెలుసు అనుకుంటాం. నీ పక్కవాడికి, నీ ఇంటి వాడికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. సమస్తము ఆయనకు మరుగు చేసేదేది లేదు. ఆయన అన్నిటినీ తేటగా చూసి పరిశీలన చేసే దేవుడు. నీవు నేను అనుకోవచ్చు మనల్ని ఎవరు చూడట్లేదని. నిజమే, ఈ లోకం మనల్ని చూడదేమో, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. నీ హృదయం దేవునికి ఇష్టకరంగా ఉన్నదా? నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉన్నదా? ఈరోజు ఆలోచన చేయి, పరిశీలన చేసుకో. ఇంకా ఈ లోకానుసారమైన జీవితంలో నువ్వు మగ్గిపోతూ, మునిగిపోతూ, తేలిపోతున్నావేమో. నాకేమి తక్కువ, నాకేమి కొదువ, నా అంతస్తు, నా హోదా, నా పరపతి, నా బంధువులు, నా స్నేహితులు, నా బంధుబలగాలు, నా శక్తి, నా బలము, నా డబ్బు, నా హోదా, నా పదవి అనుకుంటూ ఇంకా నీ జీవితాన్ని ఈ పై రూపాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావేమో. ఈ పై రూపాన్ని చూసి నువ్వు గర్విస్తూ ఉన్నావేమో, అతిశయిస్తున్నావేమో. పై రూపాన్ని చూసి ఈ లోకంలో ఉంటున్న వారు నిన్ను భయపడుతున్నారేమో, కానీ నీ పై రూపం దేవునికి అంగీకారంగా లేదు. నీ పై రూపం దేవుడు ఇష్టపడట్లేదు. నీ పై రూపాన్ని చూసి ఆయన సంతోషించడు. జాగ్రత్త. ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డవుగా ఎన్నో సంవత్సరాలు నమ్ముకున్నావు దేవుడిని. ఎన్నో సంవత్సరాలు అవుతా ఉన్నది. 20, 30, 40, 50, 100 ఇలా ఎన్నో సంవత్సరాలు నమ్ముకున్న నీవు ఇంకా నీ హృదయం దేవునికి అంగీకారంగా లేదేమో. దేవుని దగ్గర ఇంకా పైరూపం వేసుకుంటున్నావేమో. ఇంకా తోడేలు స్వభావం కలిగి ఉంటూ గొర్రెపిల్ల చర్మము కప్పుకుంటున్నావేమో. స్వరం మాత్రము యాకోబు వలె, తడిమి చూస్తే ఇంకా యాసావు వలె కనబడుతున్నావేమో. మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. జాగ్రత్త. అట్లాంటి జీవితం మనకొద్దు. దేవునికి అంగీకారం లేదు. ఆదివారం వచ్చేసరికి ఆరాధన చేసేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, వాక్యాలు బోధిస్తున్నాం, చక్కగా సహవాసంలో వస్తున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ తిరుగుతున్నామేమో. నీ హృదయం దేవునికి అంగీకారముగా దూరంగా ఉన్నదేమో, అంగీకారంగా లేదేమో. జాగ్రత్త. ఇంకా దూరపరుచుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా హృదయం ఎలా ఉన్నది? నీవు మా పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు నాయన. మేమైతే ఇదిగో నాయన, ఈ లోకంలో పై రూపాన్ని చూసి మురిసిపోతా ఉంటాం. వారి అందాన్ని చూసి, లేకపోతే వారి హోదాను చూసి, వారి అంతస్తులను చూసి, వారి ప్రఖ్యాతలను చూసి, వారి పరపతులను చూసి, వారి డబ్బులను చూసి, వారు చేస్తున్న పనిని చూసి, వారి డ్యూటీలను చూసి, వారి ఉద్యోగాలను చూసి, వారి జ్ఞానమును, వారి తెలివిని చూసి మేము ఎంతో మురిసిపోతా ఉన్నాం. వాటిని మేము లక్ష్యం చేస్తూ ఉన్నాం నాయన. మేము లక్ష్య పెట్టిన దాన్ని మీరు లక్ష్య పెట్టరు అని మీ వాక్యం ద్వారా మాట్లాడారయ్యా. నిజమేనయ్యా, మీరు లక్ష్య పెట్టింది ఏంటంటే మా హృదయాన్ని మీరు లక్ష్య పెడుతూ ఉన్నారు. ఆ హృదయమే మీకు దూరంగా ఉన్నది నాయన. ఆ హృదయమే ఇదిగోనైనా భయంకరమైన త్రోడేలు స్వభావం కలిగినటువంటిది నాయన. ఆ హృదయాన్ని మేము సరి చేసుకుంటున్నాం. ఇంకా మా జీవితాలు ఎన్నో సంవత్సరాలు నమ్ముకుంటూ మా హృదయాలు మీకు దూరంగా ఉంటే ఎందుకు నాయన మా బ్రతుకు, మా జీవితం ఎందుకు నాయనండి? ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం మా ప్రియ సహోదరుడా. ఒక్కసారి పరిశీలన చేసుకునండి. హృదయాన్ని మీరు సరి చేసుకోండి. ప్రభువా, ఈ రోజు నా హృదయాన్ని మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. దేవుని సన్ని ఒప్పుకుంటే దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను ఇస్తుందని స్థుతిస్తున్నాయ్యా. ఇంతవరకు చక్కని మాటల చేత మమ్మల్ని బలపరిచారు. నిజమేనయ్యా, మీరు ఈ రూపాన్ని చూసి ఆనందించేవాడు కాదు నాయన. మా యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ప్రభువా. హృదయం ఎలా ఉన్నదో దాన్ని సరి చేసుకోవడానికే మాతో మాట్లాడారయ్యా. మేము సరి చేయబడ్డానికి మా హృదయాన్ని బాగు చేసుకుని దేవానికి అంగీకారంగా, నీకు ఇష్టకరముగా, నీకు సంతోషకరముగా మేము జీవించటం సహాయం చేయమని ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలను సరి చేసుకుంటూ వారి బ్రతుకులను మార్చుకుంటూ నీకు విధేయులుగా, నీ సన్నిధానంలో నీకు సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయమని, నీకు అంగీకారంగా, నీకు ఇష్టకరంగా జీవించే మనసును వారికి అనుగ్రహించి నడిపించమని, మీరే మహిమ తెచ్చుకోమని మాటలు విన్న బిడ్డలందరూ మీరు దీవించమని, వారి బాధలు, వారి సమస్యలన్నిటి మీరు తొలగించి, వారి అవసరాలన్నిటి మీరు తీర్చమని, మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ఈ మనవలను అడిగి పొందున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.